నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ యూజర్లందరికీ ఒక ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. అది ఏదేదో మనకేంటంటే అర్థం కాని విధంగా ఉంది. దాని తాత్పర్యం ప్రతిపదార్థం కాక చాలామంది గింజుకుంటున్నారు. ఏంటి ఉన్న పళంగా అందరికీ ఎందుకు వచ్చింది, అందులో ఉన్న కంటెంట్ ఏంటి? అందరికీ వచ్చిన మెసేజ్ ఒకటే, ఎమర్జెన్సీ అలర్ట్. ఇది ఒక టెస్టింగ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నము. ఇది భారత ప్రభుత్వం కొత్త టెక్నాలజీని తెచ్చింది కాబట్టి సో ప్రజలకు అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కోసం వీలుగా ఒక ఎమర్జెన్సీ అలర్ట్ని మేము తీసుకొచ్చామని చెప్పారు. సో అది ఒకటేసారి అన్ని ఫోన్లలో మోగింది, ఆల్మోస్ట్ కొంచెం తేడాతో అనుకుంటాను. మామూలుగా అయితే టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, ఫోన్ చేతిలో ఉన్నవాళ్ళు టెక్స్ట్ చూసుకున్న వాళ్ళకేమో ఈజీగా అర్థమవుతుంది. సౌండ్ కూడా ఒక డిఫరెంట్ టోన్లో వచ్చింది అనమాట, ఎమర్జెన్సీ టోన్లో మోగింది అది. అదే టైంలో ఇప్పుడు కొంతమంది అసలు మొబైల్కి దూరంగా ఉన్నవాళ్ళు, నేను మొబైల్ నా చేతిలో లేదు, ఇవాళ నేను ఎక్కడో దూరంగా ఉంటే అది నేను అసలు ఏమీ ఆన్ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ ఒక ఎమర్జెన్సీ టోన్ తోటి ఒక అలర్ట్ టోన్ వచ్చి కొంతసేపు బీప్ అయింది, బీప్ సౌండ్ వచ్చి ఆ తర్వాత ఒక వాయిస్ మెసేజ్ వినిపించడం మొదలైంది. మామూలుగా అయితే మనకు ఐవీఆర్ మెసేజ్లు అంటాము, మనం జనరల్గా కూడా ఏదైనా పొలిటికల్ ప్రచారాలు చేస్తున్నప్పుడు నాయకులు ఫోన్లు చేసే సందర్భం అంటే ఒకసారి రికార్డ్ చేస్తే ఆ వాయిస్ మెసేజ్ని అందరికీ పంపించడం ఉంటుంది. అది ఒక ఫోన్ కాల్ లాగా వస్తుంది, ఫోన్ ఎత్తగానే మనం చెవు దగ్గర పెట్టుకుంటే వినిపిస్తుంది. మనకు కావాలనుకుంటే స్పీకర్ ఆన్ చేస్తే స్పీకర్ ఆన్ అయితే వినిపిస్తుంది. కానీ ఇవాళ వచ్చిన మెసేజ్ నా ఫోన్లో వచ్చింది, అసలు నేను ఫోన్ పక్కన ఎక్కడో ఉంది, దానంతట అదే అలర్ట్ వచ్చింది, దానంతట అదే బీప్ వచ్చింది, బీప్తో పాటు ఆ వాయిస్ మెసేజ్ కూడా వినిపించింది స్పీకర్లో. ఏంటి ఇది అని అంటే కనుక ఇది ఒక కొత్త టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ విభాగము, అందులో ఉన్నటువంటి C.DOT అంటారు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అని భారత ప్రభుత్వ విభాగం, ఇది టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఆ విభాగం వాళ్ళు రూపొందించినటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఏంటంటే దీంట్లో సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ అంటారు, CB టెక్నాలజీ తోటి ఒక కొత్త టెక్నాలజీని రూపొందించారు. దాన్ని వాళ్ళ టెస్ట్ చేశారు. ఎందుకు ఇది అని అంటే కనుక ఇప్పుడు మనకు చాలా సందర్భాల్లో ఏదైనా అలర్ట్ చేయాలనంటే, ప్రజల్ని అలర్ట్ చేయాలంటే మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయంటే, అయితే SMS పంపించాలి, బల్క్ SMS, లేదు అంటే వాళ్ళకి ఏదైనా వాయిస్ మెసేజ్ పంపించే అవకాశం ఉంది, గ్రూప్ చేసుకుంటే గ్రూప్కి పంపించవచ్చు, అండ్ ఫోన్ కాల్ ద్వారా ఫోన్ ఎత్తితే అది తెలుస్తుంది. అలా కాకుండా ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్, ఏదైనా గవర్నమెంట్ ఇవ్వాలనుకునే సూచన ఉన్నా, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏదైనా సునామీ హెచ్చరికలు కావచ్చు, లేకపోతే భూకంప హెచ్చరికలు కావచ్చు, వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళకు ఇచ్చే సమాచారం కావచ్చు, వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేసే విధానం కావచ్చు, లేకపోతే టెర్రరిస్ట్ అటాక్స్ ఏదైనా జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్ లాంటి లోయలో ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం కావచ్చు, మీరందరూ ఇంట్లోనే ఉండండి, బయట మేము ఫైరింగ్ జరుగుతోంది అని చెప్పడం కావచ్చు, ఒక రంగ యుద్ధ సన్నద్ధతకు సంబంధించింది లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ ఏమో NDMA కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. NDMA, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, జ్యోతిరాదిత్య సింధియా దీని గురించి ట్వీట్ చేశారు. సో అదొక వైపు అయితే, ఇంకొక వైపు నాకు కనబడుతుంది ఏంటంటే యుద్ధ సన్నద్ధత. ఇందాక మీరు కరెక్ట్గా చెప్పింది. బేసికలీ మన భారతదేశంలో ఏంటంటే మనం ఇదివరకు కూడా చూసేవాళ్ళం, UPA ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లు జరిగినప్పుడు కూడళ్ళ దగ్గర ఒక అనౌన్స్మెంట్స్ వస్తూ ఉండేవి, మీకు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, మీ ఇల్లు కిరాయికి ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులు అవి చెక్ చేసిన తర్వాతనే ఇల్లు కిరాయికి ఇవ్వండి, లేదంటే ఎక్కడైనా జనసమ్మర్దంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో బ్యాగులు కనబడితే తీసుకెళ్ళి ఇవ్వండి, SOP కింద చెప్పేవాళ్ళు, ఇవన్నీ చెప్తూ ఉండేది కదా, మనకు ఎప్పుడు రెగ్యులర్గా వినిపించేది. అది ఏంటంటే అదొక పద్ధతి, ఇక వేరే ఆప్షన్ లేక. ఇప్పుడు మనము అడ్వాన్స్డ్గా మారిపోయాము. ఇప్పుడు ఎలా అయిపోయిందనంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏదో దాడి జరగవచ్చు, ఏదో పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే ఇట్లాంటి అటాక్స్ కూడా మారిపోయాయి కదా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లోకి వచ్చాం మనం. ఇప్పుడు ఇజ్రాయిల్ మనం చూస్తే, ఇజ్రాయిల్లో ఎలాంటి సన్నద్ధత ఉంటుందంటే ప్రతి ఇంట్లో ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇల్లు కట్టుకున్నామంటే బంకర్ కట్టుకోవాలి, రూల్ అది, థంబ్ రూల్ అది, బంకర్ ఉండాల్సిందే. ఏదంటే ఒక కమ్యూనిటీ ఉందంటే వాళ్ళకి తగ్గట్టుగా బంకర్ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. సడన్ అక్కడ ఏం చేస్తారంటే కూడలలో సైరన్ వస్తుంది, వన్స్ సైరన్ వచ్చింది అనగానే వీళ్ళందరూ బంకర్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో మిజైల్ అటాక్స్ జరిగినా ఏది జరిగినా కానీ, మొన్న జరిగిన యుద్ధంలో కూడా నేను ప్రత్యక్షంగా చూశానండి, నాతో ఫోన్లో మాట్లాడుతూ లైవ్లో బంకర్లో దాక్కున్న ఫ్రెండ్స్ని చూశాను. ఎగ్జాక్ట్లీ అట్లా ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ ఇక ఫుడ్ తీసుకొని వెళ్ళి లోపల కూర్చుంటారు అంతే, ఇంకా బయటకు రారు, ఎక్కడికి రారు అంతే. సో అండ్ ఈవెన్ వాళ్ళకి బయో వెపన్స్ వాడే అవకాశాలు ఉన్నాయని అప్పట్లో ఉండేది వాళ్ళకి. ఇప్పుడు కెమికల్ వెపన్స్ ఏదైనా వాడితే ఎట్లా అని, అప్పుడు ఆక్సిజన్ మాస్కులు కూడా ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఒక ఆక్సిజన్ మాస్క్ ఖచ్చితంగా ఉండాలి వాడికి.
అంటే మన దగ్గర ఫైర్ సేఫ్టీ ఉంటుంది చూసారు ఇప్పుడు మన మాల్స్లో, అట్లా అక్కడ ఖచ్చితంగా ఈ సైరన్ సిస్టము, సివిలియన్ అలర్ట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇజ్రాయెల్లో. చాలా దేశాల్లో ఉంటాయి ఇవి. మన భారతదేశంలో మరి ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న దేశము, జన సమర్థము, జన సాంద్రత ఎక్కువ ఉన్న దేశము, ఏదైనా అటాక్ జరిగితే యుద్ధ సన్నద్ధత కూడా కావాలి. ఇప్పుడు ఎలీట్ సెక్షన్స్, అప్పర్ మిడిల్ క్లాసు ఏమన్నా యుద్ధ సంసిద్ధతకి వాళ్ళు ముందుకు రావచ్చేమో, కానీ వాళ్ళలో కూడా అందరూ రారు. మళ్ళీ చెప్తున్నాను, అవును, మీరు లోవర్ మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాసు అండ్ వర్కింగ్ క్లాసు వీళ్ళు అంత తొందరగా ఈల్డ్ కారు. కరెక్ట్. అండ్ రెండోది వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఆ సెన్సిటైజ్ చేయడంలో భాగంగా ఈ మెసేజ్ ముందుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇచ్చిందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము పోయినసారి ఆపరేషన్ సింధూర్ కంటే ముందు, ఆపరేషన్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మీకు గుర్తుంటే ఆపరేషన్ అభ్యాస్ అని మనం నిర్వహించాం. ఆపరేషన్ అభ్యాస్ ఏంటంటే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది ఇప్పుడు కొన్ని మేజర్ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాం మనం. సడన్గా ఇప్పుడు మనం ఆల్రెడీ అప్పటికే డిసైడ్ అయిపోయింది పాకిస్తాన్ మీద మనం దాడి చేయబోతున్నామని. పాకిస్తాన్ మీద దాడి చేస్తే, ఒకవేళ పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే, వాళ్ళు ఎదురు దాడి చేస్తే మనం ఎలా తట్టుకోవాలి, మనం ఎలా మన ప్రజల్ని సన్నద్ధం చేయాలనే అంశం మీద దేశవ్యాప్తంగా కొన్ని కీలక ప్రాంతాల్లో డ్రిల్స్ నిర్వహించారు. అప్పుడు ఆర్మీ డ్రిల్స్ నిర్వహించారు. అది అధికారికంగా జరిగింది. అండ్ యుద్ధం సీరియస్ కాలేదు, అది ఎక్కువ దూరం వెళ్ళలేదు. బట్ నిన్నగాక మొన్న ఒక 2 రోజుల క్రితము రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు, పాకిస్తాన్ పైన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ టైంలో మేము, అంటే భారత ప్రభుత్వము, దీర్ఘకాలిక యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. అంటే ఇదే ఒక జస్ట్ ఆపరేషన్ వరకే పరిమితం కాదు, మేము దీర్ఘకాల యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, లాంగ్ టర్మ్ వార్కి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం వస్తే ఎన్ని రోజులైనా సరే మేము యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాము. ఆపరేషన్ సింధూర్తో పోలిస్తే ఇవాళ ఇంకా ఎక్కువ ఎక్విప్ అయి ఉన్నాము అని చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి జరుగుతోంది మీరు చూస్తే. ఫస్ట్ యాక్చువల్లీ యుద్ధం జరిగినప్పుడు ఎట్లా అంటే, ఫస్ట్ మనం అటాక్ చేసామనుకోండి, మనం ఫస్ట్ ఎవరైనా సరే యుద్ధంలో అటాక్ చేసేటప్పుడు వ్యూహం ఎలా ఉంటుందంటే, ఎదుటి శత్రుదేశం అడ్వర్సరీకి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్ని ఫస్ట్ ధ్వంసం చేస్తారు. 2, వాళ్ళు అటాక్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళు ఎయిర్ బేసెస్ని కొడతారు. ఎయిర్ బేసెస్ని కొడతారు. ఇప్పుడు మనం 2 చేసాం మన ఆపరేషన్ సింధూర్లో. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టాము, చైనాకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ అవుట్ అయిపోయింది. దాంతోపాటు ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసాము. తర్వాత ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత వాళ్ళు దాడి చేయడానికి వస్తుంటే ఎయిర్ బేసెస్ కొట్టాం. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఎయిర్ బేసెస్ కొట్టచ్చు కదా మనవి, డెఫినెట్గా. సో మనము ఒక షీల్డ్ పెట్టుకున్నాం, S-400లు, ఆకాష్లు, డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి మన సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేసింది వాళ్ళ మిజైల్స్ని, వాళ్ళ డ్రోన్స్ని. వాళ్ళు ఒకవేళ మిస్ అయిపోయి స్వామ్ ఆఫ్ డ్రోన్స్ తోటి మన ఎయిర్ బేసెస్ మీద దాడి చేశారనుకోండి, మన రన్వే ఎలా? సో దానికే మనం ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రన్వే కొట్టారనుకో, మనది ఎయిర్ ఫోర్స్లో ఎయిర్ బేస్ని కొట్టారనుకోండి, అప్పుడు మనము హైవేల్ని రన్వేలుగా మార్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అటు అస్సాంలో ఉన్నటువంటి హైవే కావచ్చు, మొన్న పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు హైవేని ఇవాళ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్స్ దిగే విధంగా మనం రెడీ చేసుకున్నాం. సో ఒకవేళ ఎయిర్ ఫోర్స్ మీద దాడి జరిగితే ఇది చేయొచ్చని. ఈ వారం రోజుల్లోనే ఇంకోటి జరిగింది, మీకు చాలామంది అసలు హెడ్లైన్స్లో ఎక్కడ వార్తల్లో లేదు, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఏంటి అని అంటే, భారత ఆర్మీ వాళ్ళు ఏం చేశారంటే, మన డ్రోన్ టెక్నాలజీ ఉంది కదా, మన డ్రోన్స్ని మనం యూజ్ చేసేటప్పుడు మనం ఆబ్వియస్లీ దాని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ తోటే మనం యూజ్ చేస్తాం కదా. ఆ డ్రోన్ సిస్టమ్స్ని హ్యాక్ చేయమని కొంతమంది యంగ్స్టర్స్, ఎథికల్ హ్యాకర్స్ అంటారు, మన దగ్గర కూడా హ్యాకర్స్, చాలా అడ్వాన్స్డ్ హ్యాకర్స్ ఉన్నారు మన దగ్గర, మన సిస్టంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనము టెస్ట్ ఇచ్చాం, మీరు మన డ్రోన్ సిస్టమ్స్ని హ్యాక్ చేసి చూడండి అని. ఎందుకంటే రేపు పొద్దున పాకిస్తానో చైనానో చేసింది అనుకోండి, మన హ్యాక్ చేసింది అనుకో, అప్పుడు పరిస్థితి కష్టంగా ఉంటుంది. సో అందుకే ముందే మనము మన వాళ్ళతో హ్యాక్ చేయించడానికి ట్రై చేసాం. ఒక్క హ్యాకర్ కూడా హ్యాక్ చేయలేకపోయాడు మన సిస్టమ్ని. సో అంత సెక్యూరిటీ పరంగా అంత గట్టి సిస్టమ్స్ మనం రెడీ చేసుకుంటున్నాం. అంటే మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు అటాక్ చేశారు, ఫస్ట్ వాడు బ్యాలిస్టిక్ మిజైల్ కొట్టాడు అనుకోండి, లేదంటే అణువస్త్రాలు కొట్టాడు అనుకోండి, పాకిస్తాన్ కొట్టింది అనుకోండి, ఇమీడియట్గా మనం రియాక్ట్ కావాలి కదా. దానికి మనం ప్రిపేర్డ్ ఉన్నాం. ఎలా అంటే, మొన్న మధ్యన ఇంకొక టెస్ట్ జరిగింది, మూవింగ్ ట్రైన్ నుంచి మిజైల్ కొట్టొచ్చు, మనం బ్యాలిస్టిక్ మిజైల్స్ కొట్టొచ్చు. మీకు గుర్తుంటే మొన్న మధ్యన చేశారు, అది టెస్ట్ విజయవంతమైంది. సబ్మెరైన్స్ నుంచి మనం అటాక్ చేయొచ్చు వాళ్ళని. అండ్ ఇవి కాక నరేంద్ర మోదీ గారు పోయిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఆయన చెప్పారు, సుదర్శన్ చక్ర అన్నారు. సుదర్శన్ చక్ర ఏంటి అని అంటే, 2035 కల్లా భారతదేశం పైన చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎవరు శత్రు దేశాలు అటాక్ చేయడానికి వీలు లేకుండా ఒక భద్రతా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం ఇది. సో ఇది సుదర్శన్ చక్ర అని దానికి పేరు పెట్టారు. ఇందులో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అనమాట, మొత్తం ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ డ్రోన్ వార్ఫేర్కి సంబంధించి, ఆర్మీకి సంబంధించి వీళ్ళందరూ అటాకింగ్ గ్రూప్స్ ఉంటాయి, డిఫెన్స్ గ్రూప్స్ ఉంటాయి.
డిఫెన్స్ అంటే ఇప్పుడు ఆకాష్ మిజైల్ సిస్టమ్ కావచ్చు, మన యాంటీ డ్రోన్ సిస్టమ్ కావచ్చు, యాంటీ మిజైల్ సిస్టమ్ కావచ్చు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని నిర్వీర్యం చేసే సిస్టమ్ కావచ్చు, S-400ని అన్నిటిని అనుసంధానిస్తూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కలిపి ఒక వ్యవస్థను మనం రెడీ చేసుకుంటున్నాం. సో అంటే ఏంటంటే 2035కి ఈ సుదర్శన్ చక్ర పూర్తిగా రెడీ అవుతుంది. ఈ లోపల మనం ఒకవేళ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇవన్నీ ప్రిపరేషన్స్ మాత్రమేనా, ప్రిపరేషన్స్ టు ప్రొటెక్ట్ టు డిఫెన్స్ అంశాలకు సంబంధించిందేనా, లేదా అఫెన్సివ్ స్ట్రాటజీలోకి భారత ప్రభుత్వం ఏమైనా వెళ్తుందా? అది కూడా చూడాలి. ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే మనం రెడీగా ఉందాము మనమంతా అనుకుని చేస్తున్నాం, కానీ ఒక సడన్గా సర్ప్రైజింగ్గా ఏదైనా మన ఆపరేషన్కి పూనుకోబోతున్నారా భారత ప్రభుత్వము? మేబీ అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. సో బట్ అఫ్కోర్స్ ఇప్పుడు యుద్ధాలు చేసే టైం కాదు అని మనకు అర్థమవుతోంది. బట్ ఏదైనా అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగితే, అనవసరమైన ఒక వార్ ఫ్రంట్ ఓపెన్ అయితే, ఇవాళ అమెరికన్ ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పడం కోసం ఇప్పుడు మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి. నాకు అసలు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఇది డేంజర్ బెల్లే. ఇది ఎందుకు అంటున్నానంటే అమెరికన్ ఫ్లీట్, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మన దగ్గరలోకి వచ్చి ఉన్నాయి. అరేబియన్ ఓషన్లో ఉన్నాయి ఇవాళ అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా పిచ్చి చర్య చేసింది అనుకోండి, మనం పాకిస్తాన్ మీద ఇంతకు ముందులాగా సమాధానం ఇవ్వాలి అని అంటే, అటు సౌదీ అరేబియా పాకిస్తాన్కి మధ్య డిఫెన్స్ డీల్ ఉంది, ఇటు అమెరికన్ ఫ్లీట్ పక్కనే ఉంది. ఓకే, సో వాళ్ళు ఏదైనా దాడి చేస్తే, మనం ఎదురు దాడి చేస్తే, అమెరికన్ ఇంటర్వెన్షన్ లేదా సౌదీ అరేబియా లాంటి దేశపు ఇంటర్వెన్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? నాకు తెలిసి అమెరికా రాకపోవచ్చు. మనము అంటే హైపోథెటికల్ మనము ఎలా ఉంటుందంటే అమెరికా డొనాల్డ్ ట్రంప్ అవసరాలే లెక్కలోకి వస్తాయి. అమెరికాని పిలవకపోవచ్చు, కానీ 71 వార్ టైంలో పూర్తిగా అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. అమెరికన్ ఫ్లీట్ వచ్చింది అసలు యాక్చువల్లీ మన దగ్గరికి వచ్చే లోపే మనము యుద్ధాన్ని క్లోజ్ చేశాం. మనం యుద్ధం గెలిచాం కాబట్టి, వాళ్ళ సరెండర్ ప్రకటించారు కాబట్టి అమెరికన్ ఫ్లీట్ వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేలోపు మనం యుద్ధం ముగించాం. సో అమెరికా నిక్సన్ ఉన్నప్పుడు, నిక్సన్ ఏదైతే ఈ పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేశాడో ఆ టైంలో, పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన టైంలో, సో మనం వి కాంట్ టేక్ ఎనీ ఛాన్స్. మనోళ్ళు రెడీగా ఉన్నారు అనడానికి మాత్రం అనేక అంశాలు ఈ మధ్యకాలంలో కనబడుతున్నాయి. సో అందుకోసమే మనము పరచట్లేదు అలా అని చెప్పేసి నెగ్లిజెన్స్తో ఉండాలి. ఎమర్జెన్సీ అలర్ట్ని అయితే మనం తేలిగ్గా తీసుకోకూడదండి. కరెక్ట్. అంతవరకు అయితే ఒకటి అంటే మనం వార్ ప్రిపేర్డ్నెస్ విషయంలో మనం ఎలా ఉన్నామని చెక్ చేయడానికి కూడా, అసలు సోషల్ మీడియాలో దీని మీద ఎవరైనా మాట్లాడుకుంటున్నారా లేదా అని చెక్ చేయడానికి కూడా ప్రభుత్వం ఈ విధంగా చేసి ఉండొచ్చు. ఎస్. సో ఓకే, ఇది ఇంతవరకు అయితే ఏంటంటే ఎమర్జెన్సీ అలర్ట్ ఇవ్వడం అనేది దేశ ప్రజల రక్షణ కోసమే, రక్షణ నిమిత్తమే. కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అండ్ ఈవెన్ ఆ మెసేజ్లో కూడా ఉంది, అలర్ట్ మెసేజ్లో కూడా రాశారు, ఇదేం కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఏం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ జస్ట్ ఎ టెస్టింగ్ మెసేజ్ అని. సో బట్ దీని వెనకాల ఎన్ని కథలు ఉన్నాయనేది మన విశ్లేషణ. రైట్ సార్.